హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద కర్డ్ రైస్ అయితే చేస్తున్నాను. నైట్ రైస్ మిగిలిపోయిందనమాట. ఇంకా నేనే కొంచెం ఎక్కువ వండేసాను అనమాట. ఇంకా కర్డ్ రైస్ చేద్దామని చెప్పేసి పోపు వేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, లైట్గా కరివేపాకు అనమాట. ఇక్కడ సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా ఈ పెరుగు కూడా వేసేసుకొని కలిపేస్తాను. ఇలా వేసుకొని ఇంకా పోపు అయితే వేస్తాను. ఇంకా మనం సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కట్ చేసుకొని వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి పోపు అయితే వేస్తున్నాను. ఇంకా శనగపప్పు అయితే లేవు, శనగపప్పు అయితే నేను వేయలేదనమాట. ఇంకా మామూలు పోపు దినుసులు అయితే వేసేసాను. ఎండుమిర్చి కూడా వేసేసాను అనమాట. ఇంకా ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేస్తాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగు మనము ఇంకా సమ్మర్లో కనుక తింటే చాలా చల్లగా ఉంటుందండి. ఇక లోపల వచ్చేసి కడుపులో బాగా చల్లగా అనిపిస్తుంది అనమాట. ఎక్కువ ఆకలి కూడా వేయదు. సమ్మర్లో చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు కనుక మనం తింటూ ఉంటుంటే చాలా మంచిదనమాట. ఇదిగోండి పోపు అయితే వేసేసాను. ఇంక ఇప్పుడు దీన్ని కూడా కలిపేస్తాను. ఇలా అయితే కలిపి పెట్టాను. ఇది వచ్చేసి ఇంకా ప్లేట్లో పెట్టేస్తాను. ఇంకా పిల్లలు కూడా తింటారు కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇంకా ఇలా చేసినప్పుడు ఏంటంటే ఇంకా బాగానే తింటుంటారు. అప్పుడప్పుడు చేస్తుంటాను ఇలా. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా అయితే రెడీ చేస్తానన్నమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.